హోలీ పండుగ వచ్చిందంటే చాలు అంతటా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. నగరాలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక హోలీ పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా తమ ఆత్మీయులందరిపై రంగులు చల్లి హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలా దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రజలు తమ సాంప్రదాయాలకు అతీతంగా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. అయితే కొన్ని ప్రాంతాలలో హోలీ పండుగ సందర్భంగా జరిగే సెలబ్రేషన్స్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే కొందరు అందరికంటే భిన్నంగా కాస్త విచిత్రంగా హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి ఒక హోలీ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా హోలీ పండుగ అంటే అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం లాంటివి చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం కాస్త వింత ఆచారం కొనసాగుతోంది. మగవాళ్ళు మగవాళ్ళలా మారిపోతారు. అవును, అచ్చం అమ్మాయిలాగే చీర గాజులు బొట్టు పెట్టుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అసలు దేనికోసం మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారతారు, ఏమని పూజలు చేస్తారు, ఇప్పుడు తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలోని అధోని మండలం సంతకుడ్లూరు గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా మగవాళ్ళు మగవలలాగా మారతారు. ఈ తంతు 2 రోజుల పాటు జరుగుతుంది. ఆ రోజు అక్కడ అచ్చం జంబలకడి పంబా సీన్ చూసినట్లుంటుంది. అలా విచిత్రమైన ఆచారంతో అక్కడి వారు హోలీ పండుగ చేసుకుంటారు. చక్కగా చీర గాజులు బొట్టు పెట్టుకొని 16 నెలల ఆడపడుచులా మగవారు అంతంగా తయారవుతారు. ఈ అలంకారంలో మగవారి భార్యలు సాకారం పూర్తిగా ఉంటుంది. వారి దగ్గరుండి చీర కట్టడం వంటివి చేస్తారు. అనంతరం మహిళలందరూ కలిసి పురుషులను ఆలయానికి తీసుకెళ్తారు. ఇది వారి తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారమట. హోలీ పండుగ నాడు మగవాళ్ళంతా ఆడవాళ్ల వేషధారణలో గ్రామంలోని బసవేశ్వర స్వామి ఆలయంలో ఉన్న రతి మన్మధులను పూజిస్తారు. ఇలా పూజలు చేయడం వల్ల సంతానం కలుగుతుందని, ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోతాయని అక్కడి వారు నమ్ముతారు. స్త్రీల వేషధారణలో పురుషులంతా చీరలు కట్టుకొని ఆభరణాలు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని అచ్చం అమ్మాయిల మాదిరిగా రెడీ కావడం అనేది దాదాపు 300 సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోందని గ్రామస్తులు అంటున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండటానికి, పంటలు బాగా పండటానికి, గ్రామంలోని ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండటానికి పురుషులు ఆడవాళ్ళ వేషధారణ వేసి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని వారు అంటున్నారు. కాగా ఇక్కడ గ్రామస్తుల విచిత్ర సాంప్రదాయాన్ని, ఉత్సవాలను చూసేందుకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. అంతేకాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళల వేషధారణలో దేవుణ్ణి పూజిస్తారట. ఇది ఇక్కడి వారి తరతరాల సాంప్రదాయం అని అంటున్నారు గ్రామస్తులు. ప్రతి ఏటా ఈ పండుగను ఎంతో స్పెషల్ గా జరుపుకుంటామని అక్కడి ప్రజలు చెప్తున్నారు. చేసుకుని వచ్చి స్వామికి మొక్కుబడి తీసుకుని పోతారు. వాళ్ళకి ఏం కావాలంటే వ్యాపారంలో కానీ పంట బాగా రావాలని చెప్పి అందరూ సుఖశాంతంగా ఉండాలని వచ్చి మా ప్రతి మన్మథ స్వామిని కోరుకుని వాళ్ళు మొక్కుబడి తీసుకుని పోతారు. వాళ్ళ కోరిక సంతానం కానీ
పుత్ర సంతానం కానీ వివాహం కానీ వాళ్ళ బలమైన కోరికలు నెరవేరుతాయి. నెరవేరుతూ ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళ మొక్కబడి తీసుకుని పోతారు. చెప్పండి. ప్రతి మంత్రుల పూజ అర్చకుడు చంద్రశేఖర్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని